హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు చికెన్ రసం చేయబోతున్నాను. ఇది చాలా రుచిగా చాలా బాగుంటుంది. చికెన్ విడిగా రసం విడిగా కాకుండా ఇలా చేసి పెట్టామంటే అరుగుదల బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చికెన్ కూడా చక్కగా ఉడికింది. ఇది వేసవికాలం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. చికెన్ శుభ్రంగా కడుక్కొని కాస్తంత సాల్ట్ వేసుకోవాలి, కాస్తంత పసుపు, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒక టమోటా, కాస్తంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మరిగించిన నీళ్లు వేసుకోవాలి. ఈ టమోటా చింతపండు మెత్తని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసాం కదా, మెత్తగా అయిపోతుంది. వేడి నీళ్ళు పోసాం కదా, చేత్తోనే చక్కగా స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ రసం కోసం ఒక మసాలాను తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఇలా చిన్న గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, అర స్పూను జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, కొంచెం మెంతులు, కాస్తంత కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. వీటిని బరకగా పొడి చేసుకోవాలి. ఇలా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కాస్తంత ఇంగువ వేసుకుంటే గుమగుమలాడుతూ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కలిపి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసి 5 నిమిషాలు ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడే ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. రసంలోకి ములక్కాడ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ టైంలోనే చితకొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కలు వేసి మసాలా పక్కన పెట్టాం కదా, అది వేసుకోవాలి. కాస్తంత ఉప్పు వేసుకోవాలి. రసంలోకి ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి ఉప్పు. దీన్నంతా బాగా కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. చికెన్లో మనం ఒక స్పూన్ కారం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక నిమిషం పాటు ఈ చికెన్ బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ అయితే సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో టమోటా చింతపండు రసం తీసి పెట్టాం కదా, అది వేసేసుకుందాం. దీనిలో సరిపోయినన్ని వాటర్ వేసుకుందాం. రసం కదా, ఎక్కువ నీళ్లే పడతాయి. కొంచెం పంచదార వేసుకుందాం. పంచదార వేస్తే రసంలో టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మూత పెట్టి మరిగిద్దాం. రసం అయితే చక్కగా మరిగింది. స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే చికెన్ రసం రెడీ అయిపోయింది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.